మాతృదేవోభవ. నేను మీ శ్రీధర్. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది 1వ తారీఖు మే నెల 2025 నుండి 15వ తారీఖు మే నెల 2025 వరకు, అంటే 15 రోజుల పాటు. దీన్ని పక్ష ఫలితాలు అంటారు. 7 రోజులు చెప్పుకునేదాన్ని వార ఫలితాలు అంటారు. ఇక దిన ఫలితాలంటే ఏ రోజు కాలం చెప్పుకునేది ఉంటుంది. నెలవారీ ఫలితాలంటే నెలంతా మొత్తం చెప్పుకుంటాము. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటిది పక్ష ఫలితము. అంటే 15 రోజులకి ఏ విధంగా ఉంటుంది, ఫలితాలు ఏ ఏ రాశులకి ఏ విధంగా ఉంటాయనేటటువంటిది మనం చెప్పుకోబోతున్నాం. ధనురాశి వారికి 1వ తారీఖు 5వ నెల 2025 నుండి 15వ తారీఖు 5వ నెల 2025 వరకు పక్ష ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ ధనురాశి వారికి చతుర్థ స్థానంలో బుధుడు, శుక్రుడు, శని, రాహువు 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. ఇక్కడ మరి బుధుడు 3 రోజులే అంటున్నారు, మిగతా 12 రోజులు ఎక్కడికంటే 5వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇందులో ఈ 4గిట్లో ఏ గ్రహం ఏ విధమైన ఫలితాలు ఇవ్వబోతుందో మనం చూసుకుందాం. 4వ స్థానంలో బుధుడు 3 రోజులు మాత్రం చక్కటి ఫలితాలన్నీ ఇస్తాడు. విద్య విషయంలో బాగుంటుంది, భూమి గృహాల విషయంలో బాగుంటుంది, వాహన విషయంలో బాగుంటుంది, అలాగే తల్లిగారితో మనకు ఉన్నటువంటి అనుబంధం, ప్రేమాభిమానాలు అన్ని బాగుంటాయి. ఈ విధమైన ఫలితాలన్నీ బుధుడు 3 రోజులు. తదుపరి 5వ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. 5వ స్థానంలో బుధుని యొక్క సంచారము అక్కడ 12 రోజుల పాటు జరుగుతోంది. అది శుభప్రదమైన ఫలితములను ఇవ్వజాలడు. ముఖ్యంగా పిల్లల మీద, ఆరోగ్యం మీద, చదువు మీద, వీటి మీద ఆయన యొక్క దృష్టి ఉంటుంది. వారికి చదువు మీద శ్రద్ధ తగ్గిపోతుంది, ఆటల మీద శ్రద్ధ పెరుగుతూ ఉంటుంది. కొంచెం ఇంటర్మీడియట్, డిగ్రీ ఆ లెవెల్లో ఉన్న వారికి కొంచెం చెడు స్నేహాలు పట్టేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఒక కన్ను వేసి ఉంచండి. అట్లాగే ఇంకా శుక్రుడిని కనుక తీసుకున్నట్టయితే శుక్రుడు చతుర్థ స్థానంలో మంచి ఫలితాలు ఇస్తాడు. తల్లిగారితో బాగుంటుంది, అలాగే విద్య విషయంలో బాగుంటుంది, భూమి, అలాగే గృహము, వాహనము, మన స్వభావం అన్నీ బాగుంటాయి. దాంతోపాటు లలిత కళల్లో ప్రవేశం ఉన్నటువంటి వాళ్ళకి లేదా ప్రావీణ్యం ఉన్నటువంటి వారికి మరొక మంచి అవకాశం కూడా దొరికే అవకాశం ఉంటుంది. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటువంటి వారికి మంచి అవకాశంగా ఉంటుంది. అలాగే ఈ టీవీ రంగంలో వారికి, సినీ రంగంలో వారికి, వీళ్ళ లలిత కళల్లో ప్రవేశం కానీ ప్రావీణ్యం కానీ ఉన్న వారందరికీ కూడా శుక్రుడు చాలా సహాయ సహకారంగా ఉండి వారిని ఒక మెట్టెక్కించే ప్రయత్నంలో ఉంటాడు. ఇకపోతే శని భగవాను గురించి చెప్పుకోవాలి అంటే అర్ధాష్టమ శని, ఇది కొంచెం బాధాకరమైనటువంటి విషయాన్ని కలగజేస్తూ ఉంటాడు శని భగవానుడు. ఇకపోతే రాహువు చతుర్థ స్థానంలో, రాహువు కూడా ఇంచుమించుగా ఈ మనకు ఉన్నటువంటి సుఖాలన్నింటినీ దూరం చేసేటువంటి ప్రయత్నంలోనే ఉంటాడు. ఈ శని రాహు ఇంచుమించుగా ఒకే రకమైన ఫలితాలతో పాటుగా ఇక్కడ ఈ బల్లులు, తేళ్లు, జర్రులు ఇట్లాంటి వాటి వల్ల, విషక్రిముల వల్ల కూడా కొన్ని అపకారాలు జరిగే అవకాశం మనకి రాహు వల్ల కలుగుతూ ఉంటుంది. అలాగే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాల విషయాల్లో కూడా ఆయన కొంచెం మితిమీరుతూ ఉంటాడు. తద్వారా అంటే ఆయన మితిమీరడండి, మనం మితిమీరేలా చేస్తూ ఉంటాడు. దానివల్ల అనర్థమే తప్పితే అర్థమైతే ఏమి ఉండదండి, అనర్థాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీకు శుక్రుడు పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని, మంచి ఫలితాలు ఇస్తున్నాడు. అలాగే బుధుడు 3 రోజులు మంచి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నాడు ఇక్కడ చతుర్థ స్థానంలోను. ఈ 2 ఇక్కడ ఒక గ్రహం పూర్తి ఫలితాలు ఇస్తుంది, శుక్రగ్రహం. ఇకపోతే రవిని కనుక మనం తీసుకున్నట్టయితే రవి 5వ స్థానంలో ఒక 13 రోజులు, 6వ స్థానంలో ఒక 2 రోజులు పనిచేస్తూ ఉన్నారు. 6వ స్థానంలో పనిచేసే 2 రోజులు మాత్రం ఆరోగ్యం విషయంలోను, ధన విషయంలోను, రుణాల విషయంలోను అనుకూలిస్తాడు. కానీ 5వ స్థానంలో ఉన్నప్పుడు ఆయన కూడా పిల్లల మీదనే, మన సంతానం మీదనే, చదువు మీద శ్రద్ధ, అవసరమైన వాటి మీద శ్రద్ధ తగ్గడం, అనవసరమైన వాటి మీద శ్రద్ధ పెరగటము, అలాగే గాయాలు తగిలించుకోవటం లాంటివన్నీ ఉంటుంటాయి. కొన్ని సందర్భాలలో వయసును బట్టి చెడు స్నేహాలు చేసే అవకాశం కూడా ఎక్కువగా గోచరిస్తూ ఉంటుందండి. ఈ విధంగా ఉంటుంది. ఇకపోతే 6వ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోంది. అక్కడ 13 రోజులు జరుగుతోంది. 13 రోజుల్లో గురువు యొక్క బలం లేనట్టే మనకు లెక్క చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కొంచెం అనారోగ్యాలు పొడచూపే అవకాశం ఉంటుంది. అలాగే మనకు డబ్బుల కోసం కొంచెం కటకటలాడేటటువంటి పరిస్థితి ఉంటుంది.
అప్పటి వరకు మనకి ఆమ్, ఈ శత్రువులతో కొంచెం కలహాలు వచ్చే అవకాశం ఉంటుంది, అపకీర్తి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇకపోతే 2 రోజులు మాత్రం సప్తమంలో ఉన్నారు. ఆ 2 రోజులు కొంచెం భార్యాభర్తల మధ్యన అనుకూలత, లేదా కొన్ని విషయాలలో అంటే వివాహానికి సంబంధించినటువంటి విషయాలలో కొంచెం సానుకూలత, అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేసే వారి మధ్యన కూడా సానుకూలత ఆ 2 రోజులు కనిపిస్తూ ఉంటుంది. 2 రోజులు పెద్ద లెక్కేం కాదు గాని, మొత్తం మీద గురుబలం 6వ స్థానంలో సంచరించేటటువంటి 13 రోజులని తీసుకున్నట్టయితే కొంచెం ప్రతికూలంగా ఉండే అవకాశం ఉన్నది. ఇకపోతే అష్టమంలో కుజుడు యొక్క సంచారం. అష్టమంలో కుజుడు యొక్క సంచారం కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, కొంచెం ఏంటంటే హ్మ్, ప్రాణం మీదకొచ్చిందంటూ ఉంటారు చూడండి. చాలా అంటే పెద్ద గాయం అయినప్పుడు అట్లా అంటూ ఉంటారు. అలాంటిది. అలాగే పెద్ద కష్టము, మన బంధువుల్లో ఎవరో దగ్గర నుంచో కొంచెం హఠాత్తుగా కొంచెం దుర్వార్తలు వినటము, ధన నష్టము, అలాగే కలహాలు రావటము, ఈ పరాభవం, అవమానాలు ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం అష్టమంలో కుజుని వల్ల కలుగుతూ ఉంటుంది. ఇకపోతే దశమ స్థానంలో కేతు గ్రహం యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఆయన ఉద్యోగ పరంగా, ఉద్యోగ విషయంలో, వృత్తిపరంగా ఈ ఇబ్బందులు కలుగజేసేటువంటి ప్రయత్నం ఉంటుంది. సామాన్యంగా ఏంటంటే ఎక్కువ రాసుల్లో రాహు ఉపకరిస్తే కేతు ఉపకరించకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో కేతు యోగిస్తే రాహు యోగించకపోవచ్చు. కానీ కొన్ని సందర్భాలలో కొన్ని రాసుల వారికి, ఇప్పుడు చూడండి ఇక్కడ మనం చెప్పుకుంటున్నటువంటి ఈ ధనురాశి వారికి కనుక తీసుకున్నట్టయితే రాహు చతుర్థంలో ఉన్నాడు, దశమంలో కేతు ఉన్నాడు. ఇద్దరూ కూడా మనకి అనుకూలించటం లేదు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఇది 2 గ్రహాలు యోగించటం లేదు. మొత్తం మీద చెప్పాలంటే వీరికి చాలా తక్కువ 2 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి అని చెప్పొచ్చండి. అంతకంటే పెద్దగా చెప్పడానికి ఇక్కడ ఏమీ లేదు. చేత కొంచెం వీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి. అలాగే నవగ్రహాలు మర్చిపోకండి. కొంచెం జాగ్రత్తగా డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు, మాట వదిలేటప్పుడు వీటిని కొంచెం జాగ్రత్తగా చేసుకుంటూ ఆ భగవంతు నామస్మరణ చేసుకుంటే వీటి నుంచి మనం అతి సునాయాసంగా బయటపడే అవకాశం. శుభం భూయాత్.